ఇంకొకటి, సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇలా ఉంటుందంటే పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ చెప్పినట్టు ఉంది. ఎవరి కాళ్ళు క్రమశిక్షణ ఉంటే వాళ్ళకి లేదు, లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం. ఉన్నోళ్ళు ఏంటి మనకి అవసరం. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, ఓడతా ఉండదు, అమ్మాయిలు ఉండరు. గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సారీ ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఇప్పుడు జరగదు. నాకు అంబానీ డబ్బు ఉందా? లేదు. నాకు ఎవరైనా అలాంటి కారు ఉందా? లేదు. నాకు మహా అందగతులైన అమ్మాయిలు ఒక భార్య ఉందా? లేదు. అప్పుడు మనకు ఉన్న దాంతో మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో సడన్ గా కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగే అప్పుడు ఈ కేసు అని ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్ లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్ తో కలిసి నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను. సార్, ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు. ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? సార్, ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు. నేను ఒప్పుకుంటున్నా. నేను నథింగ్. వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాలం. సార్, లాస్ట్ ఇయర్ వ్యూహం సినిమా ప్రెస్ మీట్ లో సార్ దసపాలలో నేను అడిగాను ఒక ప్రశ్న, 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని. ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నాను. అది మీరు అనుకుంటున్నారు, నేను ఏమనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్, లాజికల్ గా ఆలోచించండి. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి, ఇంతకన్నా ఏది జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు ఉద్దేశం, మీరు మీడియా చూసి భయపడి వెళ్ళిపోతున్నాడు, మంచి నిన్నున్నాడు, భయపడి కలకట్ట అన్ని మీరు అనుకోవట్లేదు కదా, ఏం జరగలేదు కదా. ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు కోర్టు చేస్తే ఎవరిని చెప్పగలుగుతారా? అది నిజంగా ఎవరికి చెప్పగలుగుతాను. నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ని నేను డైరెక్ట్ గా కోర్టు చేస్తా. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇలా నేను కోర్టు చేయగలుగుతాను, నిజం కాకపోతే ఎలా చేయగలుగుతాను? ఒకవేళ అఫీషియల్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? నేను అదే అంటున్నా, మళ్ళీ అదే అఫీషియల్ గా అరెస్ట్ చేయడం కోసం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను. అది అయితే ఒకటి ఆ మాజీ సీఎం జగన్ కావచ్చు, లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? సానుభూతి కావచ్చు. ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసాలి సార్. ఇప్పుడు వీటిలో చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి. బోరుగడ్డ అనిల్ అని, శ్రీరెడ్డి మీద కానీ, పోసాని కృష్ణమురళి కానీ, సజ్జల వర్ర వీళ్ళందరూ చాలా ఫిల్తీ లాంగ్వేజ్ వాడారు, చాలా దారుణమైన భాష వాడారు. కానీ రామ్ గోపాల్ వర్మ భాష ఎప్పుడు వాడలేదు. యాజ్ ఓన్లీ పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్ గా పోస్టులు వేసాడు తప్ప ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడలేదు. ఆయన అరెస్ట్ చేయడం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది, ఆయన మీద చర్య తీసుకోవడం అంత కరెక్ట్ కాదనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ సానుభూతి మీ మీద ఉంది. హౌ డూ యూ టేక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే వాళ్ళు ఎవరైతే మీరు పేరు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్, నన్ను చంపితే ₹1,00,00,000 ఇస్తాను రాయనోడాను నా పేరు మర్చిపోయాను. ఇప్పుడు అంత డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఫీలింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు ఏమో కంప్లైంట్ నథింగ్ హ్యాపెన్. ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష, వాళ్ళ భాష ఎవరు వాడట్లేదు, బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నారు. మినిస్టర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు వాడుతున్నారు బూతులు మాటలు. పోలీసులు పెడతారు, వాళ్ళని చేస్తారు. అసలు ఎవరు చూసిన ఇంగి జ్ఞానం లేకుండా ఎవరో పెడతారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. అంటే అదే నేను చెప్పింది ఫస్ట్, నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు జరుగుతుంది. ఎవరికి తెలియదు దాని వల్ల ఎలా ఏం చేయాలి, కంట్రోల్ చేయాలా, కేసు పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి. అదే అంటే ఫైనల్ గా ఇది పోలీసులకి రామ్ గోపాల్ వర్మకి జరుగుతున్న లవ్ స్టోరీ, ఇందులో మీడియా ఇన్వాల్వ్ అవుతుంది అనేది మీరు కోరుకుంటున్నారా? ఎట్లా
పోలీస్ వారు వాళ్ళది చేస్తున్నారు, నేను చేసుకుంటున్నాను. మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీశారు, అది నేను చెప్పేది. పోలీసులు తీయలేదు, నేను తీయలేదు సినిమా ఇక్కడ. సార్ వర్మ గారు, మీ నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేసిన పరిస్థితి. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది, ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయింది. ఒకటి సారీ అని ఒక ఫిల్మ్ ఉంది, దాని తర్వాత రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఉంది. ఆ 2 ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. Yeah.